ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొలుగురు భక్తి. ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి ఒక విషయము మీకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం మీద డైరెక్ట్గా చూపిద్దామని చెప్పి ఇచ్చటకు తీసుకొని రావడం జరిగింది. ఎందుకు అంటే మన అమ్మగారు కావచ్చును, నాన్నగారు కావచ్చును, ఎవరైనా మనకు ముసలివారు అయిపోయినా లేదా కొంత వృద్ధులుగా ఉన్నటువంటి సందర్భాల్లోనైనా వాళ్ళను ఎంత ప్రేమగా చూసుకుంటాం. అయ్యో మనకే ఇప్పుడు ఒక కాలో చెయ్యో విరిగింది అనుకుందాం సుమారుగా. మరి ఇలాంటి సందర్భాలలో మనము కొన్ని రోజులు పథ్యం పాటించడం కానీ, కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళి కొన్ని ట్రీట్మెంట్స్ అవి మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇన్ని విషయాలు ఎందుకు చెప్పడం అంటే, మనము నిత్యము కూడా పూజించేటువంటి విగ్రహాలు కావచ్చును, చిత్రపటాలు కావచ్చును, లైక్ ఇంట్లో ఎంతో ప్రేమగా పూజించుకున్నటువంటి ఏవైనా కూడా ఇవి పగిలిపోయాయనో లేదా చేతులు విరిగిపోయాయనో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని వచ్చి ఏదైనా దేవాలయంలో కానీ, చెట్టు కింద కానీ, లేదా ఎక్కడైనా నది ఒడ్డున కానీ, లేదా దేవాలయంలో ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర పెట్టిపోతూ ఉంటారు. అది ఎట్లా అంటే ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇట్లా ఈ యొక్క చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో ఇవి కానీ, ఇగో ఇది కావచ్చును, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ ఇగో ఈ యొక్క శివలింగం ఎక్కడో కొనుక్కొని వచ్చి ఇట్లా చేసి పారేస్తే ఇది ఎంతవరకు మనకు సమంజసము? ఎందుకంటే ఇంకా ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నది. అంటే ఈ విధంగా పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనము ఎన్నో అభిషేకాలు కానీ, ఎన్నో పూజలు కానీ, ఎన్నో విశేషమైనటువంటి పుష్పాలను దీని ఇక్కడ శివలింగంపై చేస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం. ఇట్లా అయిపోయినటువంటి సందర్భాలలో తీసుకువచ్చి, అంటే దీనిని ఏం చేయాలి అంటే, కుదిరితే ఇంట్లోనే మనకంటే పైన, అంటే లైక్ సెల్ఫ్లు కానీ, సజ్జలు కానీ అవి ఉంటాయి కదా, వాటి పైన ఇవి పెట్టుకోవడం ద్వారా వీటికి మనం పూజ చేసినటువంటి పుణ్యఫలం కానీ, ఈ యొక్క లైక్ ఏదైనా, అంటే దీని నుండి మనకు నెగిటివ్ ఏర్పడుతుంది. ఎందుకు? ఇవి ఇట్లా తీసుకువచ్చి పారేయడం ద్వారా. ఇప్పుడు ఇంట్లో మనకు, నేను మొదట్లో చెప్పా, ఇంట్లో మనకు వృద్ధులు కానీ లేదా ఇంకా ఏదైనా మనము పట్టించుకోకుండా ఉండడము చేస్తామా? సో ఎంత ఆప్యాయంగా వృద్ధులను కానీ సీనియర్ సిటిజన్స్ని కానీ చూసుకుంటాం. ఇవి కూడా మనకు అంతే. ఇవి అయిపోయాయని కానీ ఇట్లా తీసుకువచ్చి పెట్టడము, ఇక్కడ కూడా ఇవన్నీ అవే మొత్తం. ఇక్కడ ఇవి ఈ విధంగా పెట్టడం మాత్రము సమంజసము కాదు. కనుక తప్పకుండా, అంటే దీనివల్ల మనకు మంచి రిజల్ట్ రాదు. సో ఆ విధంగా జాతకరీత్యా ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నటువంటి సందర్భాలలో మనకు కొన్ని ఎదురవుతూ ఉంటవి ఇట్లాంటివి. అంటే ఇంట్లో చిత్రపటాలు కాలిపోవడం కానీ, లేదా విగ్రహాలు విరగడం కానీ, ఇలాంటి సందర్భాలలో మనకు ఎవరైనా తారసపడతారు. ఇదేమిటి ఇట్లా పెట్టారు, దీన్ని ఎక్కడైనా దేవాలయంలో పడేయండి, లేదా నది ఒడ్డున పడేయండి అన్నా, ఇవి నీళ్ళల్లో పారేసినా కూడా చేపలు అవి ఈ మనకు గాజు రిలేటెడ్ ఉన్నా కూడా అవి తిన్నా మనకు దోషమే. చూడండి, ఇప్పుడు పిండ ప్రదానం చేసిన తర్వాత ఈ యొక్క పిండాలను తీసుకువెళ్ళి నీటిలో పడేస్తారు. సర్పదోషము, అదేవిధంగా కాలసర్పదోష పూజలు చేసిన తర్వాత కూడా ఈ యొక్క పిండితో చేసినటువంటి సర్పాలను కూడా తీసుకువెళ్ళి నీటిలో పడేయడం జరుగుతుంది. ఎందుకు అంటే చేపలు తినడం ద్వారా దోష నివృత్తి జరుగుతుంది. మరి అలాంటిది ఈ యొక్క గాజుతో ఉన్నటువంటివి నీటిలో పారేయడం ద్వారా చేపలు ఒకవేళ వాటిని ముట్టుకున్నా వాటికి ఏమైనా అనారోగ్య పాలైనా కూడా ఆ దోషం విపరీతంగా మనకే ఉంటుంది. కనుక అన్నీ ఆలోచించుకొని మంచిగా ఎవరైనా గురువు గారు ఉంటే అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొలుగురు భక్తి. ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి ఒక విషయము మీకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం మీద డైరెక్ట్గా చూపిద్దామని చెప్పి ఇచ్చటకు తీసుకొని రావడం జరిగింది. ఎందుకు అంటే
మన అమ్మగారు కావచ్చును, నాన్నగారు కావచ్చును, ఎవరైనా మనకు ముసలివారు అయిపోయినా లేదా కొంత వృద్ధులుగా ఉన్నటువంటి సందర్భాల్లోనైనా వాళ్ళను ఎంత ప్రేమగా చూసుకుంటాం. అయ్యో మనకే ఇప్పుడు ఒక కాలో చెయ్యో విరిగింది అనుకుందాం సుమారుగా. మరి ఇలాంటి సందర్భాలలో మనము కొన్ని రోజులు పథ్యం పాటించడం కానీ, కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళి కొన్ని ట్రీట్మెంట్స్ అవి మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇన్ని విషయాలు ఎందుకు చెప్పడం అంటే, మనము నిత్యము కూడా పూజించేటువంటి విగ్రహాలు కావచ్చును, చిత్రపటాలు కావచ్చును, లైక్ ఇంట్లో ఎంతో ప్రేమగా పూజించుకున్నటువంటివి ఏవైనా కూడా ఇవి పగిలిపోయాయనో లేదా చేతులు విరిగిపోయాయనో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని వచ్చి ఏదైనా దేవాలయంలో కానీ, చెట్టు కింద కానీ, లేదా ఎక్కడైనా నది ఒడ్డున కానీ, లేదా దేవాలయంలో ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర పెట్టిపోతూ ఉంటారు. అది ఎట్లా అంటే ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఈ యొక్క చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో ఇవి కానీ, ఇగో ఇది కావచ్చును, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ ఇగో ఈ యొక్క శివలింగం ఎక్కడో కొనుక్కొని వచ్చి ఇట్లా చేసి పారేస్తే ఇది ఎంతవరకు మనకు సమంజసము? ఎందుకంటే ఇంకా ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నది. అంటే ఈ విధంగా పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనము ఎన్నో అభిషేకాలు కానీ, ఎన్నో పూజలు కానీ, ఎన్నో విశేషమైనటువంటి పుష్పాలను ఇక్కడ శివలింగంపై చేస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం. ఇట్లా అయిపోయినటువంటి సందర్భాలలో తీసుకువచ్చి అంటే దీనిని ఏం చేయాలి అంటే, కుదిరితే ఇంట్లోనే మనకంటే పైన అంటే లైక్ సెల్ఫ్లు కానీ, సజ్జలు కానీ అవి ఉంటాయి కదా, వాటి పైన ఇవి పెట్టుకోవడం ద్వారా వీటికి మనం పూజ చేసినటువంటి పుణ్యఫలం కానీ, ఈ యొక్క లైక్ ఏదైనా అంటే దీని నుండి మనకు నెగిటివ్ ఏర్పడుతుంది. ఎందుకు? ఇవి ఇట్లా తీసుకువచ్చి పారేయడం ద్వారా. ఇప్పుడు ఇంట్లో మనకు నేను మొదట్లో చెప్పా, ఇంట్లో మనకు ఆ వృద్ధులు కానీ లేదా ఇంకా ఏదైనా మనము పట్టించుకోకుండా ఉండడము చేస్తామా? సో ఎంత ఆప్యాయంగా వృద్ధులను కానీ ఆ సీనియర్ సిటిజన్స్ని కానీ చూసుకుంటాం. ఇవి కూడా మనకు అంతే. ఇవి అయిపోయాయని కానీ ఇట్లా తీసుకువచ్చి పెట్టడము, ఇక్కడ కూడా ఇవన్నీ అవే మొత్తం. ఇక్కడ ఇవి ఈ విధంగా పెట్టడం మాత్రము సమంజసము కాదు. కనుక తప్పకుండా అంటే దీనివల్ల మనకు మంచి రిజల్ట్ రాదు. సో ఆ విధంగా జాతకరీత్యా ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నటువంటి సందర్భాలలో మనకు కొన్ని ఎదురవుతూ ఉంటవి ఇట్లాంటివి. అంటే ఇంట్లో చిత్రపటాలు కాలిపోవడం కానీ, లేదా విగ్రహాలు విరగడం కానీ, ఇలాంటి సందర్భాలలో మనకు ఎవరైనా తారసపడతారు. ఇదేమిటి ఇట్లా పెట్టారు, దీన్ని ఎక్కడైనా దేవాలయంలో పడేయండి లేదా నది ఒడ్డున పడేయండి అన్నా, ఇవి నీళ్ళల్లో పారేసినా కూడా చేపలు అవి ఈ మనకు గాజు రిలేటెడ్ ఉన్నా కూడా అవి తిన్నా మనకు దోషమే. చూడండి, ఇప్పుడు పిండ ప్రదానం చేసిన తర్వాత ఈ యొక్క పిండాలను తీసుకువెళ్ళి నీటిలో పడేస్తారు. సర్పదోషము, అదేవిధంగా కాలసర్పదోష పూజలు చేసిన తర్వాత కూడా ఈ యొక్క పిండితో చేసినటువంటి సర్పాలను కూడా తీసుకువెళ్ళి నీటిలో పడేయడం జరుగుతుంది. ఎందుకు అంటే చేపలు తినడం ద్వారా దోష నివృత్తి జరుగుతుంది. మరి అలాంటిది ఈ యొక్క గాజుతో ఉన్నటువంటివి నీటిలో పారేయడం ద్వారా చేపలు ఒకవేళ వాటిని ముట్టుకున్నా వాటికి ఏమైనా అనారోగ్య పాలైనా కూడా ఆ దోషం విపరీతంగా మనకే ఉంటుంది. కనుక అన్నీ ఆలోచించుకొని మంచిగా ఎవరైనా గురువు గారు ఉంటే అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి. ఆల్ ద బెస్ట్.